నెల్లూరు నగరంలోని స్థానిక 48వ డివిజన్ మెక్లిన్ రోడ్డు నందు గల సయ్యద్ మీరా మొహియుద్దీన్ షా ఖాద్రీ మసీదు నందు రంజాన్ సందర్భంగా ముస్లింలు పాటించే ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ పట్టుభద్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా వారికి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, రఫీ, అస్లం, సురేష్, ఆవుల నాగేంద్ర, ఆసిఫ్, ఆరిఫ్, మస్తాన్, 48వ డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్గా పవిత్రత, విశిష్టత అందరికీ కూడా తెలిసిందే. ఈ ప్రాంతంలో కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఈ దర్గాకు వచ్చి దేవుని యొక్క దువా చేయడం కానీ, అలానే ఆయన ఆశీస్సులు తీసుకోవడం కానీ, ఆయన ఆశీస్సులతో అల్లా ఆశీస్సులతో సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం, ఆ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరడం కూడా ఈ దర్గా ఇది యొక్క విశిష్టతను అందరికీ కూడా తెలిసింది. మరి అలాంటి మీరా మొహియుద్దీన్ దర్గా మసీదుకి ఈరోజు రావడం కానీ, దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు అలానే జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ భాయ్ కానీ, అలానే మా ఖలీల్ భాయ్ కానీ, మిగిలినటువంటి మా లీడర్స్ అందరూ కూడా ఈరోజు వర్కుల మేరకు రావడం, వీరందరితో పాటు ఈరోజు కూడా ఈ ప్రేయర్స్లో పాల్గొనడం కానీ, అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో వారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అల్లా ఆశీస్సులతో నెల్లూరు నగరం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అలానే ఈ రంజాన్ సుమారుగా మొత్తం 30 రోజుల్లో ఇప్పటికి 23 రోజులు, ఈరోజు 24వ రోజు గడుస్తారు. రాబోయే 6 రోజుల పాటు కూడా అందరితో పాటు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ చివరి రోజున రంజాన్ రోజులు కూడా అందరితో కలిసి వైఎస్ఆర్సీపీ లీడర్స్, కార్యకర్తలు అందరితో కలిసి మైనార్టీ సోదరులందరినీ కలవడం కూడా జరుగుతుంది. తప్పకుండా అందరితో మంచి జరగాలని అల్లాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, 48వ వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు మెక్లిన్ రోడ్లో మీరా మొహియుద్దీన్ దర్గాకి రావడం జరిగింది. దర్గా లోపల మసీదు ఉంది. అలాగే దర్గా లోపల పోయేసి మీరా మొహియుద్దీన్ దర్గా లోపల పోయి అతను ఆశీస్సులు తీసుకున్నాము. నేను చంద్రశేఖర్ అన్న అందరం కలిసి, చంద్రశేఖర్ అన్న దానికి మాల వేయడం జరిగింది. అక్కడ పోయి ఫాతిహా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి ఈరోజు 24వ ఒక్క పొద్దు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి భోజనాలు పెట్టడం జరిగింది చంద్రశేఖర్ అన్న. అలాగే వాళ్ళు దువా తీసుకోవడం జరిగింది. ఈ నెల అంతా ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి ఒకటి మంచిది ఏంటంటే, రంజాన్ నెలలో ఏముంటే కూడా మన దగ్గర ₹1,00,000 ఉంటే వాళ్ళు ₹20,000 మీద వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు బట్టలు కొనుక్కోవాలా, వాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలా అని చెప్పి తీసివ్వాలా. దాని పేరు జకాత్ అంటారు. జకాత్ తీసివ్వడమే పెద్ద పండగ. జకాత్ తీసుకోకపోతే అది పండగే కాదు. అందుకు మన దగ్గర బంగారు ఉన్నా, నగలు ఉన్నా, డబ్బులు ఉన్నా, ఏదైనా ఆస్తి ఉన్నా దాంట్లో నుంచి భాగం తీసి ఇమాములకి, మౌజన్లు అడిగి బీద వాళ్ళకి డబ్బులు పంచాలా. పంచితే అది మనతో మనం ఎంత సంతోషంగా ఉంటామో అవతల వాళ్ళు కూడా అలాగే సంతోషంగా ఉండాలని చెప్పి మేము అందరినీ ప్రజల్ని కోరుకుంటున్నాము. స్వాలు. ఈరోజు మన జిల్లా అధ్యక్షులు మైనార్టీ సిద్దిక్ ఆధ్వర్యంలో మీరా మొహియుద్దీన్ దర్గాలో ఇఫ్తార్ విందుకి ఇచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులందరికీ ఈరోజు ఏమంటే మీరా మొహియుద్దీన్ దర్గాకి వచ్చి ఈరోజు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి తెల్లగరం, అలాగే ఇక్కడ సిద్దిక్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరు పాల్గొని సిద్దిక్